మురళి గారు ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముఖ్యంగా గాలి సాయికృష్ణ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇంత పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న 40 రోజుల నుంచి గాలి సాయికృష్ణ ఏమయ్యాడో తెలియక ఆందోళన చెందుతున్న, ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి అయితే అతన్ని లాకప్ డెత్ చేసి చంపేశారనే ఆరోపణలు, విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నా పోలీసుల నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. తాజాగా నిన్న మాత్రం నాగరాజును సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఎటువంటి చర్యలకైతే ఉపక్రమించలేదు. తాజాగా వైఎస్ జగన్ పర్యటన తర్వాత మాత్రం నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నాగరాజుపై కేసు నమోదు చేశారు, ముఖ్యంగా మర్డర్ కేసు కూడా. అంటే ఏం జరుగుతుంది, ఎలా ఏమని అనుకోవాలి ఈ పరిణామాలు? ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారండి మా నాయకుడు. కలిసిన తర్వాత మీడియా ద్వారా మాకు తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని పిలిచి వివరణ అడిగారని, సస్పెన్షన్ చేయాలని చెప్పారని, ఆర్డర్ ఇచ్చారని, హై లెవెల్ కమిటీతో కూడా మీట్ అయ్యారని ఒక న్యూస్ వచ్చింది సార్. ఈ యాక్షన్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ప్రభుత్వం డిసైడ్ అయింది స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని. తీసుకుని దాని మీద ఆయనకి వేరే సెక్షన్స్ మీద సిఐ గారి మీద కేసు బుక్ చేశారు. ఇప్పుడు మేము అపీల్ చేసేది ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కొంచెం ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఈ ఒక్క సిఐ కాదు, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్టిక్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ వరకు కూడా చాలా మంది సిఐలు వాళ్ళ ఆస్తులు అబ్నార్మల్ గా ఉన్నాయని, వాళ్ళు పై అధికారులను చేతిలో పెట్టుకుని ఈ గంజాయి మాఫియాతో, ఈ క్రికెట్ బెట్టింగ్ వేసుకుని బొకేలతో సంబంధాలు పెట్టుకుని 100 కోట్లు సంపాదించారని, వీళ్ళ ఆస్తులు ఒక్కొక్క సిఐ ఆస్తి మినిమం 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఉందని, ఇటువంటి సిఐలు మన ఈ 3 డిస్టిక్ లోనే 4-5 ఉన్నారని, వీళ్ళ వల్లే ఈ ప్రభుత్వానికి ఈ రోజు కాదు రేపైనా ప్రమాదం జరిగే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ ప్రభుత్వం బద్నామయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది సార్. మేము ఏం చేస్తాం, డైరెక్ట్ గా మా నాయకుడికి ఇన్ఫార్మ్ చేద్దాము అంటే పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం మాకు లేదు. మేమేమంటున్నామంటే జనసేన తరఫున కూటమిలో మేము కూడా వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కూటమి, మేము కూడా అలయన్స్ లో మేము కూడా పార్ట్. మా నాయకుడు డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే పొలిటికల్ గా విమర్శించాలి తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన మనం విమర్శించలేము. ఎందుకంటే ఒక వ్యక్తి బాగోలేదు చూడాలని ఉంది అని జనార్దన్ అనే కుర్రోడు అడిగితే వరంగల్ వెళ్ళారండి ఆయన. వరంగల్ వెళ్ళి కుర్రోని చూసి వచ్చారు పరామర్శించి. ఇక్కడ లాకప్ జరిగితే సీఎం గారితో మాట్లాడారు. ఈ రోజు రేపు వచ్చేవాళ్ళేమో జగన్ గారు వచ్చారు. ఓకే, మేము కూడా స్పందించండి సార్, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పాం. ఈ రోజు జగన్ గారు విజిట్ అయ్యింది, గట్టి యాక్షన్ తీసుకున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకు కావాల్సిన న్యాయం జరగడం. మేమేమన్నామంటే ఈ పోలీసు వ్యవస్థలో దారుణమైన కరప్షన్ పెరిగిపోయింది. వీళ్ళు గంజాయి అమ్మే వాళ్ళతోనూ క్రికెట్ బొకేలతోనే వీళ్ళ వ్యవహారాలు నడుస్తున్నాయి. కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కాబట్టి పోలీసు యంత్రాంగంపై హోంశాఖ దృష్టి పెట్టాలి. అవినీతి పరులకు విఆర్ ఇవ్వాలి. వాళ్ళకి అప్రాధాన్యమైన పోస్టుల్లో పెట్టండి. ఇప్పటికైనా సరే అడ్మినిస్ట్రేటర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అనితమ్మ గారు, ప్లీజ్. వీఆర్ అపీలింగ్. మేము హోమ్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. మీ వల్ల ఇప్పుడు మొత్తం అందరూ బ్యాడ్ అవుతున్నారు. జనసేన కూడా బ్యాడ్ అవుతుంది. మేమేమంటామంటే దయచేసి యాక్షన్ తీసుకోండి. పోలీసు డిపార్ట్మెంట్ లో దారుణమైన అవినీతి జరుగుతుందని, 4-5 సిఐలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారని, వాళ్ళు చాలా పై అధికారులను గుప్పుట్లో పెట్టుకుని చాలా వ్యవహారం చక్కబెడతారని, వాళ్ళ ఆస్తులు 100 కోట్లు టచ్ అవుతున్నాయని చెప్తున్నారు. మీ మీడియా ద్వారా అపీల్ చేస్తున్నాను నేను ప్రభుత్వానికి, కొంచెం యాక్షన్ తీసుకోండి సార్ అని. ఈ కృష్ణలంక సిఐ నాగరాజు బ్యాక్గ్రౌండ్ గురించి మీకు ఏమైనా వివరాలు ఉన్నాయా? ఏమైనా తెలుసా అతని గురించి? ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మాజీ డీజీపీ గారు అన్న అల్లుడట. ఆయన అసలూరు అమలాపురం అట. ఆయనకు కూడా చాలా భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయట. బెనామీ ఆస్తులు ఉన్నాయో సొంత ఆస్తులు ఉన్నాయో మనకు తెలియదు. అంతవరకు అయితే మాకు తెలిసింది. ఆయన భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయని, ఆయన భీమవరంలోను తాడేపల్లిలోనూ పనిచేశారని మాకు తెలిసింది. ఆయనపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసే అరాచకాలు కానీ ఈయనపై ఉన్నటువంటి విమర్శలు ఎక్కువైపోవడంతో దగ్గరుండి మంత్రి కొట్టు సత్యనారాయణ ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయించారనే ఒక వాదన ఉంది. అదే సార్, ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనే జరుగుతున్నాయి.
ఇప్పుడు జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు. నేను ఏమంటున్నానంటే హోమ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందో ట్రాన్స్ఫర్ 2-3 సార్లు చేశారు. అప్పుడు వాళ్ళ ప్రాధాన్యతమైన పోస్ట్ ఎలా ఇస్తారు? కంప్లైంట్స్ ఉన్న వాళ్ళ మీద. పుట్టి సత్యనారాయణ గారి టైంలో కంప్లైంట్ ఉందంటున్నారు మీరు. ఆ కంప్లైంట్ ఉన్న వ్యక్తికి విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక సిఐగా ప్రాధాన్యత పోస్ట్ ఎలా ఇస్తారు? రాజధానిలో రాజకీయ చైతన్యం ఉన్న నగరం కదా, ఈ రోజు క్యాపిటల్ ఆఫ్ ఏపీ కదా. అక్కడ లాకప్ టచ్ జరిగిపోయి బాడీ దొరకకుండా, కనీసం బూడిద కూడా దొరకకుండా ఏంటి సార్ ఇది? ఇంత అరాచకమా? దీనివల్ల పొలిటికల్ ప్రకంపనలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకో బాధాకరమైన విషయం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా జనసేనలో పనిచేశారు. మాకు బాధగానే ఉంటుంది కదా, వాళ్ళు కూడా మా జనసేనలో దే ఆర్ ఆల్ విత్ జనసేనలో పనిచేశారని చెప్తున్నారు వాళ్ళు. సో మేము కూడా సానుభూతి చూపిస్తాం కదా. సాటి జన సైనికుల ఫ్యామిలీ, ఆ కుర్రోడి మీద కేసులు ఉండొచ్చు, ఆ కుర్రోడి మీద కేసులు ఉండొచ్చు, కంప్లైంట్, దట్ ఈస్ సెకండరీ. కానీ ఆ మాత్రం దాన్ని లాకప్ టచ్ చేశారు కదా, చేయటం కుదరదు కదా. ఈ సిస్టమ్ కాదు కదా, బియాండ్ సిస్టమ్ ఎలా చేస్తారని మేము కూడా అడుగుతున్నాం. అంటే ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం అయినా సరే, మీ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు? ప్రతిదానికి నేను ఉన్నానంటే ఆయన వెళ్ళిపోతుంటారు కదా. ఎక్కడో వరంగల్లో బాలుడు ఎవరో అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ కి తన సొంత రాష్ట్రంలో, అది కూడా విజయవాడ నడిబొడ్డున జరిగినటువంటి ఘటన గురించి తెలీదా? నో సార్, పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళి వచ్చిన వెంటనే ఈ సంఘటన బయటకు వచ్చి పెద్ద పేపర్లో మీడియా ద్వారా వచ్చింది. ఈ ఘటన ఇవాళ కొత్తగా మురళి గారు, ఈ ఘటన నిన్న మొన్న బయటకు వచ్చింది కాదు కదా. గత వారం రోజులుగా దీనిపై దుమారం రేగుతూనే ఉంది. మొన్న కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది, ఆయన నిన్న వరంగల్ వెళ్ళారు. అలా కాదు సార్, అలా కాదండి. వాళ్ళు ఆ జనసేనకు సంబంధించిన వాళ్ళ మేనమామ జనసేనలో పనిచేస్తున్నాడు, వర్కర్ జనసేనకి, మాకులాగా జన సైనికుడు. అయితే ఏం జరిగిందంటే ఆయన పవన్ కళ్యాణ్ కలవడానికి ట్రై చేశారట. అది అక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలవలేదు. అది కదా బాధ, మా బాధ కూడా అదే. పవన్ కళ్యాణ్ గారిని కలవలేకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తల మధ్య గోడ కట్టారు. ఫస్ట్ పార్టీ ఆఫీస్ లో కార్యకర్తకి ఎంట్రన్స్ లేదు, మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కలవడం లేదని ఆవేదన చెందుతున్నాడు ఆయన. నేను టీవీలో చూశాను. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చేరిందా లేదా అనేది మాకు తెలియదు. ఒక నిమిషం, సరే, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కలవడానికి ప్రయత్నించారు, ఎవరో అడ్డుగొట్ట వేశారు, కలవనివ్వకుండా చేశారు అనేది మీరు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. సో అది పక్కన పెడతాం. కానీ ఇన్సిడెంట్ మీద కనీసం రియాక్ట్ అవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారు, ఆ కుటుంబాన్ని పరామర్శించకపోయినా సరే. మేము అదే అంటున్నాం సార్, మేము కూడా అదే రిక్వెస్ట్ చేసాం. మేము మీ టీవీ ద్వారా నిన్న వీడియో చేశాను. ఈ లోపు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని కలిశారు. సీఎం గారిని కలిస్తే సీఎం గారు డీజీపీ గారిని పిలిచారట, వివరణ అడిగారట, చర్య తీసుకోమని చెప్పారట, సస్పెన్షన్ చేశారు. అక్కడికి ఒక పార్ట్ అయ్యింది. అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేశారు. అది పార్టీ ఇట్ టేక్స్ పొలిటికల్ టర్న్. సో ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్న ఇష్యూ. దీని గురించి ఇప్పుడు జగన్ గారి పార్టీ గురించి నేను మాట్లాడకూడదు కదా. నా పార్టీ జనసేన, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మేము మాట్లాడుకోవాలి. మా బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. అదే అంటున్నా, నేను కూడా అదే అడుగుతున్నా. స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. లేదు ఏమండి హోంశాఖ నాకు ఇవ్వండి నేను చూస్తాను అని అనవలసింది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మేమంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము కూటమికి పనిచేసాం. మరి మాకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే మాకు బాధగా ఉంటుంది కదా సార్. మేము క్లియర్ గా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి ఉండవలసింది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు. ఆయనకి టైం కూడా లేదు. వాస్తవంగా నిన్నట్లోనే జరిగిపోయింది కదా ఇన్సిడెంట్, మొత్తం హైలైట్ అయిపోయింది కదా.